గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం 4-5 వచ్చిన చదువుకుందాం. అతను తన మహిమల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావమును, తన మహాత్యాశ్చర్య ఘనతలను అనేక దినములు అనగా 150 దినములు కనపరచను. ఆ దినములు గడిచిన తర్వాత రాజు శూషణ కోటలను అల్పులకేమో ఘనులకేమి జనులందరికీ రాజు కోటలని తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనకు దీవించిన ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరమైన దివ్యగ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులు చూస్తున్నట్లు మా ఒక్కొక్కరు మనం నేత్రం వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొనొచ్చున్నాం. ఆమె ప్రేమ వల్ల ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో ఈ సత్యాలు కనిపిస్తున్నాయి. ఎస్తేరు అనే గ్రంథం మరి స్త్రీల గ్రంథం 2 గ్రంథాలు మాత్రం బైబిల్ ఉన్నాయి. రూతు గ్రంథం, ఎస్తేరు గ్రంథం అని. ఎస్తేరు గ్రంథం 10 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 10 అధ్యాయాలు కూడా దేవుడు కానీ యెహోవాను కానీ మనము చూడలేము, కనిపించదు. అంటే దేవుని అదృష్టం వారికి సహాయం చేస్తున్నది. అదృష్టమైన దేవుడు మరి మన మధ్య 2-3 చోటు ఆయన మధ్య ఉంటాడు. ఆత్మస్వరుడు దేవుడు. అందుకే మొత్తం స్వత 18 ఏం చెప్పాడంటే, ఎక్కడ 2-3 నా నామలను ఆరాధించి వారి మధ్య ఉంటారని చెప్పారు. శుద్ధించిన వారి మధ్య ఉంటారు వాగ్దానం చేసే ప్రభు. మనందరి మధ్య కూడా ఉన్నారు ప్రభు స్తోత్రం. అందువల్ల ఇక్కడ మరి ఈ శిష్యుని కోటలో ఆ యొక్క ఆశ్వరాజు తన రాజ్య ప్రభావం అనే ఐశ్వర్య ప్రభావంలో మహాతిశయ ఘనతను అనేక దినములుగా 180 దినములు కనపరిచారు. అంటే 6 మాసములు ఆ యొక్క రాజ్య ప్రభావాన్ని కనపరిచారు అనేకులకు. అంటే మన పరలోక రాజు ప్రభులు యేసు ప్రభుల వారు ఆ పరలోక రాజ్య మహిమను మన జీవితకాలం అంతా చూసిన చాలు. బంగారు వీధులు, బంగారు సింహాసనాలు, జీవజల్లని జీవవృక్ష ఫలములు, అనేకమైనటువంటి ఆ యొక్క పరలోక రాజ్య మహిమను మనము యుగాలు చూసిన చాలదు. అంత అటువంటి రాజ్యం మనకు ఆయన ఏర్పాటు చేస్తున్నారు. చూసారా? 18 వచ్చి చెప్తున్నాడు ప్రకటన మరి 21-18లో పరలోక వైభవాన్ని వివరిస్తున్నాం. ఆ పట్టణం ప్రాకారము సూర్యకాంతంతో కట్టబడను. పట్టణము స్వచ్ఛము స్ఫటికముతో సమానమైన శుద్ధ స్వర్ణములు. చూసారా? శుద్ధ స్వర్ణము పట్టణం అంతా. అటువంటి పట్టణాన్ని మనం పోబోతున్నాం. ఆ పట్టణ ప్రాకార పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరించబడిన. నానావిధులు అంటే చూసేటువంటి అలంకారం. మన రాజ్యం, మనకి ఆయన ఏర్పాటు చేసిన రాజ్యం. ఎందుకంటే ఆయన చెప్పారు యోహాను 14:2లో మనం చూసినట్లయితే, మరి మీకు సభను ఏర్పాటు చేయవచ్చున్నాను. నేను వెళ్ళి మా తండ్రి దగ్గర సభను ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ మీ వద్దకు వచ్చి మేము తీసుకుపోతాను వాగ్దానం చేసి యోహాను 14:2లో వాగ్దానం చేసి నమ్మదగిన వాడు. ఆయన నమ్ముకున్నట్లయితే మనకు ఆ పరలోక రాజ్యం తప్పనిసరిగా మనకు అనుగ్రహిస్తారు. మన కొరకు ఆయన వెళ్ళాడు. ఆ ఏర్పాటు చేసే రక్షణ ప్రభు నమ్మిన వారందరికీ. అందుకే నమ్ముటే వంతు అక్కడ ఆ పరలోక పునాది ఎలాగైనా మొదటి పునాది అంటున్నాడు. మొదటి పునాది సూర్యకాంతపురాయి, 2వది నీలం, 3వది యమునరాయి, 4వది పచ్చ, 5వది వైఢూర్యం, 6వది కెంపు, 7వది సువర్ణరత్నం, 8వది గోమేధికం, 9వది పుష్యరాగం, 10వది సువర్ణ శునీయం, 11వది పద్మరాగం, 12వది సుగంధం. చూసారా? ఇంత విలువైన రత్నంతో కట్టబడినటువంటి పరలోక పట్టణం వరకు సిద్ధపరిచారు. అందుకే 21 చెప్తున్నాడు, దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. చూసారా? పట్నం రాజవీధి శుద్ధ స్వర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలేనిది. చూసారా? పట్నం రాజవీధి శుద్ధ స్వర్ణం, అప్పటమైన బంగారం. ఈరోజు మన దేహంలో ప్రతి మానవుడు
ధరించి బంగారంతో వాళ్ళ కాళ్ళ కిందకు వస్తుంది. ఎవరు బంగారం కాళ్ళ కింద తొక్కరు. అదే మనకు ఏర్పాటు చేసి రాజ్యం ఎలాంటిదంటే ఆ వీధులే బంగారు వీధులు. అది అప్పట్లో బంగారు అంట. నిజాలా బంగారు కాలుతో తొక్కవారు బంగారు పైన నడిచారు. ఎవరు చెప్పిన ఐశ్వర్యంతులు కదా. మన ఐశ్వర్యంతులమే. మన దేవుడు ఐశ్వర్యంతుడు, మనం ఐశ్వర్యంతులమే. కాబట్టి ఇంత గొప్ప భాగ్యం మనకు ఆయన అనుగ్రహించారు. శిష్యులకోట్ల రాజు 6 మాసములే 180 రోజులు మాత్రం ఆ ప్రభావాన్ని చూపించాడు. అయితే మన రాజు యేసు ప్రభు పరలోక రాజ్యంలో యుగాల వైభవాన్ని మనం చూడగలం. పరలోక రాజ్య వైభవాన్ని అవును పేర ఇంకా చూడాలనిపిస్తున్నాము. మరి రాజు అక్కడ వారు 7 దినములు విందు చేయించినట్టు కనిపిస్తారు. ఎత్తబడిన వాళ్ళు 7 ఏళ్ళ విందు మనకు ఎంత గొప్ప ధన్యత. సంఘం ఎత్తబడినట్టయితే వారు 7 ఏళ్ళ విందు సిద్ధం చేశారు. వదిలేబడిన 7 ఏళ్ళ స్తమలు కార్పీనరా మరి ఎత్తబడి గుంపులో ఉండాలి. ఆ 7 ఏళ్ళ విందులు ప్రవేశించారు. అందుకే పరమగీతం 2:4 చెప్తున్నాను. అతను విందుశాలను తోడుకొని పోయాను, నా మీద ప్రేమ ధ్వజమవుతాను అంటారు వాక్యంలో. పరమగీతంలో అతడు నన్ను అనగా యేసు ప్రభు సంఘాన్ని అర్థం. విందుశాలను తీసుకొని పోయాను, ఆయన ప్రేమ ధ్వజమవుతాను అంటున్నా. ప్రేమ ధ్వజం, ధ్వజం అనగా జెండా. అదే జయించిన జెండా ఎత్తగలరు. ప్రేమతో లోకాన్ని జయించాడు యేసయ్య. నేను లోకం జయించాను ఎందుకన్నాడు? మరి నేను లోకం జయించాను ఒక చోట ఉంది వాక్యం. యోహాను 16:33లో అంటున్నాడు, నేను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకం జయించాను అంటున్నాను. లోకాన్ని జయించాడు అర్థమేంటి? ఆయన లోకం ఉన్నవాటిని జయించాడని అర్థం. లోకం ఉన్నవాటి అంటే లోకం ఏమేమి ఉన్నాయి? 3 ఉన్నాయి. ఆ 3 వేసి జయించాడు. ఏ మానవుడు జయించలే. లోకంలో 3. ఆ 3ంటిని యేసు ఒక్కడవాత జయించాలని మానవుడు ఎవరు ఏ రాజు చక్రవర్తులు కానీ అనేక రాజ్యాలు జయించిన 3 జయించలేకపోతున్నా. అందుకే నేను లోకాన్ని జయించాలన్నా. అవేమంటే మొదటి యోహాను పత్రిక 2:16 మీరు చూడవచ్చు. మొదట 2:16లో లోకంలో ఉన్నదంతయో, లోకంలో ఉన్నదంతా శరీరాశయో, నేత్రాశ, జీవబుడ్డము అది తండ్రులను కలిగింది కాదంటున్నాను. చూసారా? లోకం ఉన్నదంతయో శరీరాశ, నేత్రాశ, జీవబుడ్డము ఈ 3ంటిని ఏ మానవుడు జయించలేకపోయారు. అందుకే లోకం ఉన్నవన్నీ అంటున్నా. వీటన్నింటినీ ఎవరు జయించలేకపోయారు. 3 అంటే 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవబుడ్డము. వీటిని ఎవరు యేసులో ఒక్కడే జయించారు. కాబట్టి లోకాన్ని జయించాలని చెప్తున్నా. అంటే మరణాన్ని జయించాడు. ఓ మరణము నిమ్మలెక్కడ, ఓ మరణము విజయం ఎక్కడ, మరణంతో కూడా ఛాలెంజ్ చేస్తున్నా. లోకాన్ని మరణం జయించిన ప్రభు అటు ప్రభు నమ్ముకున్నట్టు కదా ఆ పరలోక స్వాస్థ్యం మనకు అందివ్వగలరు. అటు ప్రభు నమ్ముకొని ఆ పరలోక స్వాస్థ్యం పొంది ఆయన మహిమర్చి కనపరిచి అన్నిత్యంత మాడవ స్వాస్థ్యం పొందినాడు. ఆత్మతల్లి సహాయం సిద్ధపడుతున్నా కామె ప్రాణం చేసుకున్నాం. ప్రభావ మూడవ స్తోత్రం మాత్రం ఆశ్చర్యరీతిగా మమ్మల్ని నడిపించే స్తోత్రం. చెప్పని వాకి అర్థంగా అందరూ వాక్యం ఫలింపజేయండి. ప్రభావ వాక్యం నీరు కట్టండి. 34 ఫలింపజేయండి. విన్న ప్రతి ఒక్కరు దీవించు. యేసు బ్రదర్ వేడుకొంటున్నాము తండ్రి. ఆమె ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమును చేరిన మనందరికీ మళ్ళా మన ప్రభుత్వ పర్యంతం సదాకాలం తోడైండును గాక. ఆమె